హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే గుత్తేడు అండ్ ఊరు దగ్గరలో అయితే ఉన్నాము. మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో మనం ఇప్పుడు గుత్తేడు నుంచి గోకవరం వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. లాస్ట్గా మీరు మన ఛానల్లో ఒక 5-6 వీడియోల వెనకాల చూసుకుంటే గోకవరం నుంచి పాతకోట అని ఒక జర్నీ అయితే చేసాము. మారేడుమిల్ నుంచి అయితే వచ్చాము, పాతకోట వరకు వెళ్ళలేదు, గుత్తేడుతో ఆగిపోయాము. ఇప్పుడు జర్నీ మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఇదే రూట్లో బ్యాక్కి క్యాబిన్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియని ప్లేస్ ఇది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఊరు అన్నది ఏమీ లేదు, బ్యాక్కి వెళ్ళిపోవాలన్నమాట గుత్తేడు వెళ్ళాలంటే. అండ్ ఇటు సైడ్ బ్యాక్ చూసుకుంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒకటి పోలీస్ వాళ్ళది ప్లేస్ అయితే ఉంది. మనం లాస్ట్గా జర్నీ చేసుకుని వచ్చిన బస్సు వాళ్ళకి లగేజ్ తీసుకొస్తుందండి. లోపలికి వెళ్ళి లగేజ్ దింపేసి వాళ్ళు లంచ్ చేసిన తర్వాత మనం ఈ గుత్తేడు నుంచి గోకవరం వరకు ఉన్న బెస్ట్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేద్దాము. సిగ్నల్ లేదు, తిండి లేదు, ఏమీ లేదు. ఫస్ట్ టైము ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఒక రకంగా సఫర్ అవుతా జర్నీ అయితే చేయడము. ఒకసారి వ్యూ చూసుకుంటే ఇది మామూలుగా లేదన్నమాట, పీక్స్లో ఉంది వ్యూ అయితే. చుట్టూరు కొండలే. ఇటు సైడ్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతే పాతకోట అనే ఊరైతే వెళ్తాము. ముందు చూసుకుంటే పాతకోట అని ఒక రాయి కూడా కనబడుతుంది. 6.8 కిలోమీటర్స్ అంట పాతకోట. ఇక్కడి నుంచి కనబడుతున్న ఊరే గుత్తేడు. మనం ఊర్లోకి అయితే వెళ్ళలేదు, ఊరికి ఒక 200 మీటర్స్ దూరంగా అయితే ఉండిపోయాం. గుత్తేడు నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయ్యింది. 12 అయ్యింది. ఇప్పుడు క్యాబిన్ సీట్ అయితే మళ్ళీ దొరకలేదు. మనకి గుత్తేడు నుంచి గోకవరం వరకు 96 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు 12కు బయలుదేరాం కదా గుత్తేడు నుంచి. అండ్ గోకవరం వెళ్ళబోతుకి 3:15 అయితే అవుతుంది. దగ్గర 4 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. రోడ్లు మామూలుగా ఉండదు, కొండల్లో గుట్టల్లో తిరుగుకుంటా గోకవరం అయితే చేరుకుంటాం. ఇట్లాంటి జర్నీ మన ఆంధ్రాలో ఉందని కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి ప్లేస్ సీలేరు అంత ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ జర్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం సీలేరు సైడ్ జర్నీ చేసినప్పుడు అక్కడక్కడ సిగ్నల్స్ ఉండవు. ఈ జర్నీలో మనకి మారేడుమిల్ వరకు సిగ్నలే ఉండదు ఈ గుత్తేడు దగ్గర నుంచి. దూరంగా మొత్తం అన్ని కొండలే, ఏదో వాళ్ళగా విలేజెస్ ఉంటాయి, మామూలుగా ఉండవు. అలా హౌసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మట్టి గోడలతో. ఒక విలేజ్ వచ్చింది, ఎండ్లకొండ అనే విలేజ్. వాళ్ళ హౌసెస్ మ్యాక్సిమం మట్టి గోడలు, పెంకులతోని. అసలు బస్సు లాగలేకపోతుంది అన్నమాట. ఒక 5-10లో ఎక్కుతుంది కొండ. ఒకే ఒక్క బస్ పట్టి అంత ప్లేస్ ఉంది ఈ కొండల మధ్యలో. చాలా చిన్న రోడ్డు అండ్ ఏమో మొత్తం అప్పే. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. 12:30కి టెంపరేచర్ 28 అయితే ఉంది. ఇది రోడ్డు సిచ్యువేషన్. ఎంతన్నా ఎలా ఇంటీరియర్లో బతికేస్తున్న వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చాలా దూరం వస్తే వెళ్ళిపోవాలి, కానీ మిగిలినవన్నీ బాగుంటాయి. ఎంత లోపలికి ఉన్నారంటే వీళ్ళకి ఒక ట్రైన్ ఎక్కాలంటే రాజమండ్రి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి రాజమండ్రి దగ్గర 120 పైన అయితే ఉంటుంది. ఇంట్రడక్షన్లో ఏమో క్యాబిన్ సీట్ పట్టుకొని కవర్ చేస్తానని చెప్పాను, అది అయ్యి పనిలా కనబడట్లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ జనం అయితే చాలామంది ఉన్నారు ఈ బస్సు ఎక్కడానికి. ఫ్రంట్
చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్యూస్ చూసుకుంటా వెళ్తూ ఉంటే టైంని తెలీదు. చిన్న చిన్న విలేజెస్ అవన్నీ. వాళ్ళు గూడెం ఒక కొండ ఎక్కుతున్నాము. రోడ్డు చూసారు అట్లాంటి రోడ్డు ఉందో. ఈ రివర్ ఉంది కదా, మనతోనే వస్తుంది చాలా వరకు. అటు సైడ్ ఇటు సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ తిరుగుతూ ఉంటే దాన్ని క్రాస్ చేస్తూ ఉంటాం మనం. ఇంత ఇంటీరియర్లో వీళ్ళు ఏ సౌకర్యాలు లేకుండా, మాల్స్ లేవు, రెస్టారెంట్లు లేవు, రిచ్గా బట్టలు లేవు, ఏమీ లేకుండా ఇంత హ్యాపీగా బతుకుతున్నారో. పెరికి వలస. వీళ్ళకి ఏమైనా అవసరం అయితే మారేడుమిల్లి అండ్ రంపచోడవరం వెళ్ళిపోవాల్సిందే. మీరెవరు మన పక్కనే ఫ్లో అవుతుంది, అక్కడక్కడక్కడ కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో రోడ్డు సిచ్యువేషన్ అది. ఇంకా మనం పైకి ఎక్కుతూనే ఉన్నాం. ఈ ఘాట్ సెక్షన్ ఎలాంటిదంటే కర్వ్స్ కాదన్నమాట, స్ట్రైట్గా ఎక్కుంటే వెళ్ళిపోవడమే. టెన్స్ అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ రూట్లో. నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ రూట్ని అస్సలు మిస్ కాకండి. చాలా చాలా బాగుంటుంది. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వరకు ఒక స్టెప్ అయితే, మారేడుమిల్లి నుంచి గుత్తేడు వెళ్ళే రూట్ ఇంకొక లెవెల్. కనబడుతుంది కదా, అసలు గ్యాప్ అన్నది లేదు ఎక్కడ. ఇచ్చుడు కూడా మొత్తం చెట్లే, అటు ఇటు మొత్తం డీప్గా మధ్యలో ఒక రోడ్ అంతే.
బొద్దులూరు. మారేడుమిల్లి మండలం అంటది. పాములేరు బ్రిడ్జ్ అంటది. మారేడుమిల్లి. మారేడుమిల్లి రోడ్లోంచి రాజమండ్రి రోడ్లోకి అయితే వచ్చేసాము. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి తేడా ఏంటంటే అది సింగిల్ లేన్ రోడ్డు, ఇది డబుల్ లేన్ రోడ్డు. అక్కడ డిఫరెంట్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. సడన్గా అప్పులు అయితే వచ్చేస్తుంటాయి. ఇక్కడ అట్లా ఉండు. ఓకే, చిన్న చిన్న ఘాట్ల మాట, తెలిసి తెలియనట్టయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా వాటర్ క్రాసింగ్లు ఉన్నాయి. మనం జర్నీ చేస్తున్న రోడ్డు స్టేట్ హైవే 45, ఇంకొక 21 కిలోమీటర్స్ తర్వాత నేషనల్ హైవే 516 ఈలోకి అయితే షిఫ్ట్ అవుతాము. ఇదే సున్నంపాడు. జనవరి బయట కనిపించట్లేదు సున్నంపాడులో. పెద్ద గెద్దాడ. భూపతిపాలెం రిజర్వాయర్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కొండలు మధ్యలో వాటరు, చాలా పెద్దది అది. అక్కడ ఒక రకంగా కనిపిస్తుంది, ఇక్కడ ఒక రకంగా ఉంది. మామూలుగా లేదు వ్యూ అయితే. 1.5 కిలోమీటర్ నుంచి ఈ రిజర్వాయర్ పక్కనే జర్నీ చేసుకుంటూ అయితే వస్తున్నాము. చూసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ వ్యూ కనబడుతుంది. మారేడుమిల్లి రూట్లో కన్ఫర్మ్గా చూడవలసిన ప్లేస్ భూపతిపాలెం రిజర్వాయర్. రంపచోడవరం. కొంచెం హడావడిగా కనబడుతుంది రంపచోడవరం. అని రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తాం. రంపచోడవరం బస్ స్టాండ్లో ఒక 10 నిమిషాలు బ్రేక్ అయితే తీసుకున్నాం. కొంచెం ఎర్లీగా వచ్చినట్టుంది బస్సు, 10 నిమిషాలు ఆపారు. రంపచోడవరం నుంచి బయలుదేరాము. ఇప్పటి వరకు మనం స్టేట్ హైవే 41లో వచ్చాము. ఈ రంపచోడవరం నుంచి స్టేట్ హైవే 12లో జర్నీ చేసుకొని గోకవరం అయితే వెళ్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయం అంట, కొండ మీద ఉంది. లైన్గా వెహికల్స్ అన్నీ ఆగున్నాయి. ఇంటీరియర్లో ఉన్న హౌసెస్ అన్నీ అయిపోయి మొత్తం నార్మల్ ప్లేసెస్ అయితే వచ్చేసాయి. బస్సు అడ్జస్ట్ వల్ల ఇంకెక్కడి నుంచి అంతా నార్మల్గానే ఉంటుంది. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.